బల్లి అనగానే భయంతో ఆమడు దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మనమీద పడితే ఒళ్ళు జలధరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు, ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు. బల్లులు సాధారణంగా చాలా మంది ఇళ్లలో మనకు కనిపిస్తుంటాయి. బల్లిని చూసి చాలా మంది భయపడుతుంటారు. ఎక్కడ తమ మీద పడుతుందో అని టెన్షన్ పడుతుంటారు. బల్లి మీద పడటాన్ని కొందరు అరిష్టంగా కూడా భావిస్తారు. బల్లులు సాధారణంగా ఇళ్లల్లో ఉంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకుతూ ఉంటాయి. బల్లి గురించి చాలా అపోహలున్నాయి. ఇది విషపురుగు అని, అది కరవదని, కొన్నిసార్లు అది కరుస్తుంది కాని అది ఇళ్లల్లో తిరుగుతుంది కనుక ఏదైనా ఆహార పదార్థాలతో పడితే దాన్ని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ ఉంది. అదేవిధంగా బల్లి మన శరీరంపై ఏ భాగాన పడితే దానికి ఫలితమేమిటి అని తెలుసుకునే బల్లి శాస్త్రం కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని నమ్మిక. అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకుని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో ఓ ప్రగాఢ నమ్మకం ఉంది. బల్లులంటే చాలా మందికి ప్రాణభయం. వాటిని చూస్తేనే వణికిపోతారు. ఇళ్లలో వాటిని తిరగనివ్వరు. అదో మానసిక భయం. వీటిని తొలగించటానికి ఎన్నెన్నో చేస్తారు. వాటిలో ఒకటి నెమలీక. ఇంట్లో నెమలి ఈకలను ఉంచటం వల్ల బల్లులు బయటకు పోతాయని చెబుతుంటారు. ఫలితంగా చాలా మంది ఇళ్లలో నెమలి ఈకలను పెట్టుకుంటారు. అసలు ఈ నమ్మకంలో వాస్తవమెంత ఇప్పుడు చూద్దాం. చాలా ఇళ్లలో రాత్రిపూట లైట్ల వద్ద బల్లులు సంచరిస్తూ ఉంటాయి. పురుగుల కోసం అవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. వీటి కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బల్లులను చూసి చాలా మంది భయపడతారు. ఇంటి నిండా బల్లులు సంచరిస్తూ ఉంటుంటే ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలియకుండా ఆహారంలో అవి పడ్డాయనుకోండి, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. సీరియస్ అయితే ప్రాణాలు కూడా పోతాయి. అందుకే వీటిని తరిమి కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైనది నెమలి ఈకల్ని అవి తిరిగే ప్రదేశంలో పెట్టడం. ఇలా చేస్తే బల్లులు పారిపోతాయని అంటూ ఉంటారు. అందరినీ బల్లి భయపెడితే బల్లిని మాత్రం నెమలీక భయపెడుతుంది. దీని వెనుక చాలా విషయం ఉంది. నెమలీక వెనుక మహత్యం మాట అటుంచి దాని రూపమే బల్లిని అల్లాడిస్తుందిట. నెమలి ఈక పైభాగంలో పెద్ద కన్నులాంటి ఆకారం ఉంటుంది. బల్లి దానిని చూసి అదేదో పెద్ద జంతువు కన్నుగా భావించి భయపడుతుందని కొందరంటుంటారు. నెమలి ఈకల నుంచి వచ్చే వాసన కారణంగా బల్లులు దాని నుంచి దూరంగా ఉంటాయని మరికొందరి నమ్మకం. ఇలా చేసి మేలు పొందిన వాళ్లు ఉన్నారు. అందుకే చాలా మంది ఇప్పుడు వారిని అనుసరించి బల్లి బాధ వదిలించుకుంటున్నారు.